ఈవీఎంలు గతంలో చంద్రబాబు వ్యతిరేకించినందున వాటి గోల్మాల్పై ఇప్పుడు ఆయన మాట్లాడాలి. ఏపీ ఫలితాల్లోనే కేంద్ర ప్రభుత్వం కొలువుదీరిన పరిస్థితి ఏర్పడింది. ఇదే మంచి అవకాశం. రాష్ట్ర ప్రయోజనాలపై బాబు పోరాడాలి. వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందనుకోవద్దు. 11 స్థానాలు వచ్చిన ఆ పార్టీ ఓట్ల శాతం బాగుంది. అసెంబ్లీ వేదికగా పోరాటం కొనసాగించాలి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే యథేచ్ఛగా టీడీపీ దాడులు అంటూ పలు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, జేసీబీతో జగనన్న లేఅవుట్లో విధ్వంసం, శిలాఫలకాలను పగలగొట్టిన టీడీపీ కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన దాష్టీకాలు అంటూ ఏదైతే జరిగినటువంటి తాజా నిన్న కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేసుకొచ్చింది సాక్షి. ఇందులో ప్రధానంగా అనంతపురం జిల్లా రాచానపల్లిలో ఆర్బీకే శిలాఫలకాన్ని పగలగొట్టడం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చౌటభీమవరంలో టీడీపీ నాయకుడు రాంబాబు తవ్వేసిన జగనన్న లేఅవుట్, చిత్తూరు జిల్లా అలాకుప్పంలో బీఎంసీ సెంటర్ శిలాఫలకం తొలగించినటువంటి దృశ్యం, టీడీపీ శ్రేణులు దాడిలో పగిలిన నెల్లూరు జిల్లా బోయల చిరివెళ్ల ఆర్బీకే భవనం కిటికీ అద్దాలు, అనంతపురం జిల్లా రాచానపల్లిలో టీడీపీ కార్యకర్తలు తొలగించి బయటపడేసిన వెల్నెస్ సెంటర్ శిలాఫలకం, పల్నాడు జిల్లా చింతల చెరువు టీడీపీ శ్రేణులు పగలగొట్టిన గ్రామ సచివాలయ శిలాఫలకాలు, చిత్తూరు జిల్లా జిఎంఆర్పురంలో ధ్వంసం చేసిన నవరత్నాలు డిజిటల్ లైబ్రరీ శిలాఫలకాలు, అట్లాగే బంధువులు పిలిపించి మరీ కొట్టించారంటూ శ్రీకాంత్ రెడ్డి గాయపడ్డాడు అన్నటువంటి ఉదంతం నంద్యాల దగ్గరది. అదే సందర్భంలో కళ్ళిఫలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద టీడీపీ దాడి చేసింది రేపల్లి దగ్గర అన్నటువంటిది. అట్లాగే ముస్లిం మత బోధకుడిని కొట్టి అతని మీదనే కేసు పెట్టారంటూ ఆత్మకూరు రూరల్ నుంచి ఇంకొక వార్త. అలాగే ప్రభుత్వ పాఠశాల ప్రహరీ కూల్చేశారు, ఉపాధ్యాయులు విద్యార్థులు ఆందోళన చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే కూల్చేస్తామని గతంలోనే హెచ్చరించారు, బాధ్యుల మీద చర్య తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు అంటుంది. అట్లాగే ఒక మహిళ మీద టీడీపీ నేత దౌర్జన్యం అన్నటువంటి వార్త. మరి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పీఏ మీద టీడీపీ నాయకులు దాడి అన్నటువంటిది. అట్లాగే వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ నేత వీరంగం వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆధీనంలో ఉన్న పొలం దున్నివేత, నర్సరీ ధ్వంసం, అలాగే వైఎస్ జగన్ నాటిన మొక్కను విజయవాడ కోర్టు ఆవరణలో ధ్వంసం చేశారు అన్నటువంటి అంశం ఇవన్నిటి హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే టీడీపీ జనసేన కార్యకర్తల కుమ్ములాట